ఏమో ఎట్లు అందరూ నేనైతే మస్తున్నా, మీరు కూడా మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. సో ఈరోజు Q&A సెషన్ ప్లాన్ చేసిన విత్ సుందరి లిప్స్. సో ఇది గర్ల్స్కి మస్తు హెల్ప్ అవుతుంది. బేసిక్ క్వశ్చన్లు అడుగుతున్నారు రిలేటెడ్ డైట్, వర్కౌట్ అండ్ పీసీఓఎస్, పీసీఓడి, ఇంకా ఇంకేమైనా క్వశ్చన్లు ఉంటాయి కూడా. అండ్ క్వశ్చన్స్ ఏం రాసుకోలే, అన్నీ ర్యాండమ్గా అడుగుతా. సో స్టే ట్యూన్. అండ్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హాయ్ సుందరి లిప్స్, హలో హలో వాళ్ళకు కూడా చెప్పు హలో. ఎలా ఉన్నారు? లాంగ్ టైం నో సీ. నా ఛానల్లో కూడా ఒక వ్లాగ్ వస్తుంది. ఐకూది కొంచెం పార్ట్ ఉంటుంది, అందులో కూడా చూడండి, వెళ్ళండి, గో వాచ్ ఇట్. సో సుందరి లిప్స్, సో బేసికల్గా ఇప్పుడు మన తెలుగు స్టేట్స్లో కానీ ఏడ కానీ అమ్మాయిలు ఇప్పుడు జిమ్కి వెళ్ళామంటే ఇంట్లో ఒప్పుకోరు పేరెంట్స్. యాక్చువల్గా వద్దు, పక్కా వద్దనిస్తారు. సో నువ్వు స్టార్ట్ చేసినప్పుడు కూడా నువ్వు ఫేస్ చేసినావు లేదు తెలియదు. సో నువ్వు ఫేస్ చేసి ఉంటే నువ్వు ఎట్లా ఒప్పించినావు, దానివల్ల ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికైతే మంచిగా ట్రాన్స్ఫార్మ్ కూడా అయినావు. సో ఎట్లా వెళ్ళిపోయింది, మన వాళ్ళకి ఏం చెప్తావు? సో పేరెంట్స్ ఆబ్వియస్లీ వాళ్ళకి ఒక మనం అంటే లైక్ వీఆర్ రెస్పాన్సిబుల్ అని ఒక చూపించాలన్నమాట. సో బేసికల్లీ ఎందుకు ఎవరైనా తిడతారు? ఇప్పుడు జాబ్ అందరూ అంటారు జాబ్ వచ్చినంత వరకు ఒకలా చూస్తారు, జాబ్ వచ్చాక ఒకలా చూస్తారు అని. దే జస్ట్ థింక్ మీరు రెస్పాన్సిబుల్ లేరు అని, ఆర్ డిసిప్లిన్ లేరు అని. యూ జస్ట్ హ్యావ్ టు షో దెమ్, లైక్ మీరు జస్ట్ వాళ్ళకి ప్రూవ్ చేయాలి దట్ యు ఆర్ డిసిప్లిన్, యు ఆర్ రెస్పాన్సిబుల్, యు ఆర్ ప్యాషన్ అబౌట్ దట్ అని. సో వన్స్ యూ షో దెమ్ దే ఆర్ ఆబ్వియస్లీ సపోర్టివ్. స్టార్టింగ్ కొంచెం స్ట్రగుల్ అవుతుంది. నేను కూడా నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అబ్బాయి హాస్టల్లో ఉండేవాడు. సో తను నాకు ఎగ్స్ చేసి పెట్టేవాడు. మా మమ్మీ యూస్ టు లైక్ ఈ డేస్ నాన్ వెజ్ చేయకూడదంటే చేయకూడదు. అప్పుడు సపోర్టివ్ కాదు. ఇప్పుడు సాటర్డే తిన్నా కూడా ఎంత చెప్పినా వేస్ట్, మా పని ఆమెది, మా పని మాది, అంతే. సపరేట్ బౌల్స్ ఉంటాయి. బట్ ఒకప్పుడు అయితే హీ యూస్ టు బ్రింగ్ ఫర్ మీ ఎవ్రీ టైమ్, మండే, సాటర్డే, ఏ డే, థర్స్డే, ఇన్ని 3-4 డేస్ పెట్టేది మా మమ్మీ. లిటరల్లీ చాలా కోపం వచ్చేది. బట్ స్టార్టింగ్ కదా కొంచెం నేను కూడా అర్థం చేసుకుంటుండే ఇలాగే ఉంటుంది అని. తర్వాత తను బాగా సపోర్ట్ చేసేవాడు నా ఫ్రెండ్ అని, షౌట్ అవుట్ టు హెమ్. అండ్ ఆల్సో అలా కొందరు అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉండాలి మన లైఫ్లో. సో ఎవెన్చువల్లీ పేరెంట్స్ ఒప్పుకుంటారు, మనం ఒప్పించాలి ఎలా అయినా. ఇప్పుడు లవ్ మ్యారేజ్ ఎలా ఒప్పించకుండా విడిపోతామా? విడిపోతే విడిపోతాం అంతే. ఇప్పుడు కూడా ఒప్పించుకోకపోతే చేసుకోలేం, అది అంతే. సో పాయింట్ ఏంటంటే ట్రై చేయాలి. ఫస్ట్ మీ పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేయాలి. వాళ్ళు ఒప్పుకోరు, మళ్ళీ ట్రై చేయాలి, మళ్ళీ ఒప్పుకోరు, మళ్ళీ ట్రై చేయాలి. అంటిల్ అదే ట్రై అంటిల్ యూ విన్ అంటారు కదా. సో అట్లా అనమాట. ఆ కోట్ని యూజ్ చేసి ట్రై చేస్తే అవుతుంది. సో అండ్ ఆల్సో ఒప్పుకోకపోయినా చెయ్యండి, మీరు మీ పంతంతో చెయ్యండి. అది లైక్ మైండ్ సెట్, స్ట్రాంగ్ మైండ్ సెట్తో, స్ట్రాంగ్ మైండ్ సెట్తో చేయండి. ఇట్లాంటి ఈ గుడ్ థింగ్స్ని సీక్రెట్ చేసినా పర్లేదు. వన్ డే మీ ట్రాన్స్ఫర్మేషన్, మీ జర్నీని చూసి వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు. ఆ రోజు కూడా వస్తుంది. లైక్ ఇప్పుడు సుందరి లిప్స్కి కూడా సేమ్ అట్లనే ఫేస్ చేసి సుందరి నుంచి సుందరి లిప్స్ అయిందనమాట. సో అట్లా మస్తు హెల్ప్ అవుతుంది. సో అండ్ సుందరి, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ నాకు కొన్ని మెసేజ్లు వచ్చినాయి. ఏంటంటే అన్న నేను వెయిట్ గెయిన్ చేయాలనుకుంటున్నా, మా ఇంట్లో జిమ్కి ఒప్పుకోరు, కానీ ఇప్పుడు తింటూ వెయిట్ గెయిన్ చేయవచ్చా? అండ్ అట్లనే ఫ్యాట్ లాస్ కూడా సేమ్, తింటూ వెయిట్ లాస్ అవ్వచ్చా? దీనివల్ల మనకి ఫర్దర్ ఫ్యూచర్లో ఏమవుతుంది అనేది ఒకసారి నువ్వు కూడా ఫేస్ చేసి ఉంటావు ఇట్లాంటి సిచ్యువేషన్ నీ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళు. సో వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తావు? తింటూ ఫ్యాట్ లాస్ అంటే జస్ట్ ఫుడ్ మొత్తం తినడం, అంటే వెయిట్ ట్రైనింగ్ ఏం లేదు, జిమ్కి వెళ్ళడం ఏం లేదు, జస్ట్ తినడం, వెయిట్ గెయిన్ అవ్వడానికి ఎక్కువ తినడం, వెయిట్ లాస్ అవ్వడానికి తక్కువ తినడం. ఇట్లా చేస్తే వాళ్ళకి ఫర్దర్ ఏమవుతుంది, హెల్త్ ఇష్యూస్ ఏంటిది? చేయొచ్చు. లైక్ ఇట్స్ కంప్లీట్లీ ఒక స్టెప్ ముందనమాట. లైక్ ఇప్పుడు జంక్ తిని ఎలా ఒకలా డైట్ లూజ్ అయిపోవడం, వెయిట్ గెయిన్ అయిపోవడం కన్నా ఇది ఒక స్టెప్ బెటర్ అని చెప్పచ్చు. బట్ ఎక్సర్సైజ్ ఇస్ ఫర్ మెంటల్ హెల్త్ ఓన్లీ. ఫర్ మీకు ఇప్పుడు గెయిన్ అయిపోవాలి, లూజ్ అయిపోవాలి అది ఒక్కటే కాదు, ఒక్కసారి చేసి చూడండి. నాట్ ఓన్లీ జిమ్, యూ కెన్ డూ క్యాలిస్థెనిక్స్. ఇప్పుడు అది మంచి ట్రెండింగ్ అవుతుంది. క్యాలిస్థెనిక్స్ చేయొచ్చు. లేదా ఇంట్లోనే ఒక 50 పుషప్స్ లేదంటే ఒక 5 kg 10 kg తెచ్చుకోండి, చేయండి. దాంతో వెయిట్ గెయిన్ మీకు ఎలా అంటే ఇప్పుడు కర్రీ చేస్తున్నారు, ఉప్పు ఒక్కటే వేస్తే ఎలా ఉంటుంది?
మసాలాలు అన్నీ వేస్తే ఎలా ఉంటుంది, కారం, పసుపు, గరం మసాలా. సో అది అన్నమాట. ఇప్పుడు మీరు డైట్ ఓన్లీ చేస్తే ఉప్పు ఒక్కటి వేస్తున్నట్టు, ఓకే వర్కౌట్ కలిపి చేస్తే అది కర్రీ అనేది కంప్లీట్ అవుతుంది. అది అన్ని మసాలాలు ఏమంటుంది సుందరి అది చెప్పాలంటే డైలీ లైఫ్ స్టైల్ కిచెన్ లో ఒకటి ఎగ్జాంపుల్ చెప్పా. అంటే ఎట్లా అంటే మీరు ఇప్పుడు మీ లైఫ్ స్టైల్లో ఇది ఒకటి ఉండాలి. సో దానివల్ల ఫర్దర్గా మీకు ఏం బెనిఫిట్స్ ఉంటాయి, మైండ్ ఫ్రీ అవ్వడం కూడా ఉంటుంది. జిమ్కి వెళ్ళినా లేకపోతే యోగా చేసినా ఇంట్లో చేసినా ఒక రిలాక్సేషన్, ఒక పీస్ఫుల్ ఉంటుంది. సో అట్లా చేయకండి, లైక్ ఇట్లా తినడం జస్ట్ తినడం మీద డిపెండ్ అవ్వకండి, తినడం తక్కువ తినడం ఇట్లా డిపెండ్ అవ్వకండి, ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి అని చెప్తుంది తన ఎక్స్పీరియన్స్తో. అండ్ ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా అట్లీస్ట్ వాకింగ్ చేస్తున్నారు, వాళ్ళైనా నీ పెయిన్ ఉన్న వాళ్ళు. అట్లాంటిది యంగ్ కిడ్స్ మీరెందుకు జస్ట్ ఓన్లీ ఫుడ్ మీద డిపెండ్ అవ్వడం, వెన్ యూ కెన్ బర్న్ క్యాలరీస్ వల్ల మీరు గెయిన్ వెయిట్ అవ్వచ్చు, లూజ్ అవ్వచ్చు. సో వై డూ ఓన్లీ డిపెండ్ ఆన్ ఫుడ్ అని నథింగ్. ఒకవేళ మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది, యూ కెన్ నాట్ డూ ఎనీథింగ్, అసలు నించోలేరు అనుకుంటే యూ కెన్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ఫుడ్. బట్ మీరు వెన్ యూ కెన్ డూ సంథింగ్ జస్ట్ చెయ్యండి. వెన్ యూ కెన్ డూ లాట్ మచ్. అసలు చాలా మందికి వాళ్ళ పొటెన్షియల్ తెలియదు, బట్ స్టిల్ దే డూ ట్రై టు లైక్ జస్ట్ ఫుడ్తో నేను చేయలేనేమో. జస్ట్ యువర్ మైండ్ సెట్ అంతే. మీరు వన్స్ డిసైడ్ అయిపోండి, నేను చేయగలను ఎందుకు చేయలేను అని. సో యూ విల్ ఆటోమేటిక్లీ డూ ఇట్ అంతే. అట్లా. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా క్లారిటీగా. ఫుడ్ మీద డిపెండ్ అవ్వాలి, దాంతోపాటు యాక్టివిటీ మీద కూడా డిపెండ్ అవ్వాలి. అట్లా డిపెండ్ అయితే లాంగ్ టర్మ్కి మంచి బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్తుంది. సో అండ్ ఇంకోటి థర్డ్ క్వశ్చన్ వచ్చి ఏంటంటే లైక్ ఈ పీసీఓడి ఉంది కదా. ఇప్పుడు జనరల్గా ఏంటంటే పీసీఓడి గర్ల్స్కి అయితే తెలుస్తుంది, గర్ల్స్కి వాళ్ళకి తెలుస్తుంది, కానీ బాయ్స్కి చాలా తక్కువ. నాకు కూడా మొన్న తెలిసింది. సో ఇప్పుడు బాయ్స్ కూడా వాచ్ చేస్తుంటారు. సో వాళ్ళకి చిన్న అంటే దీనివల్ల అసలు గర్ల్స్ ఎట్లా పెయిన్ ఎట్లాంటి అనుభవిస్తారు, ఏముంటుంది అది ఒకసారి అందరికి బాయ్స్ అండ్ గర్ల్స్ కి బాయ్స్కి అంటే లైక్ బాయ్స్ కి కూడా అవేర్నెస్ రావాలి దాని గురించి. సో పీసీఓడి ఉన్న వాళ్ళది కొంచెం ఐ మీన్ లైక్ దే ఫేస్ అ లిటిల్ బిట్ మోర్ ఫేషియల్ హెయిర్ రావడం కానీ, హెయిర్ లాస్ ఎక్కువ ఉండడం, యాక్ని, బాడీ ఫ్యాట్ అంతా డిక్రీజ్ చాలా లో ఉంటుంది. బాడీ ఫ్యాట్ డిక్రీజ్ అవ్వడం కానీ, వెయిట్ లాస్ అవ్వడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. క్రేవింగ్స్ చాలా హెవీగా ఉంటాయి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్. కొందరికి లీన్ పీసీఓఎస్ అని ఇంకొకటి ఉంటుంది, పీసీఓడి లైక్ మీ. నేను ఎంత లైక్ ఐ ఆల్వేస్ సే నాకు పీసీఓడి ఉంది అని, లీన్ పీసీఓడి అని. అదే నేను లీన్గా ఉన్నా కూడా ఐ స్టిల్ హ్యావ్ హార్మోనల్గా అందరిలో ఇన్సైడ్లో దేర్ ఇస్ స్టిల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. నేను కొంచెం స్టార్టింగ్ ఆఫ్ మై బాడీ బిల్డింగ్ స్టేజ్లో ఐ డ్రాప్డ్ అ లాట్ ఆఫ్ బాడీ ఫ్యాట్. దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఉండొచ్చు. సో ఆ టైంలో తెలియదు. సో ఇప్పుడు నేను మినిమం బాడీ ఫ్యాట్ అనేది మెయింటైన్ చేస్తాను. యూ ఆల్వేస్ సీ మీ కెమెరాలో అండ్ మీరందరూ కూడా కొంచెం మరీ అంత లీన్ కాదు, చబ్బీగా ఒక 66-65 ఈ వెయిట్లోనే ఉంటాను నేను ఎప్పుడు ఆల్వేస్. సో దట్ నేను నా హార్మోన్స్ అనేవి కంట్రోల్ చేసుకుంటా అనేది. సో ఇది అనేది రివర్స్ చేసుకోగలం. ఇట్ షుడ్ బి వెరీ పర్టిక్యులర్ అబౌట్ వాట్ యూఆర్ డూయింగ్. అంటే లైక్ మైండ్ఫుల్నెస్గా ఉండడం, హెల్తీగా తినడం, షుగర్ కట్ చేయడం, స్లీప్ కంపల్సరీ 8 hours పడుకోవడం, అంత స్ట్రెస్ తీసుకోకపోవడం. ఐ స్టిల్ ట్రాక్ ఈ రింగ్లో ఎంత స్ట్రెస్ టైం ఉంది అని నీకు చూపించా, ఈరోజు 0 స్ట్రెస్ టైం అని. సో ఐ స్టిల్ చెక్ ఆల్ ఆఫ్ దట్. కొంచెం థింగ్స్ చూసుకోవాలన్నమాట, వెదర్ మిల్క్ పడుతుందా లేదా, ఇవన్నీ కొంచెం వెన్ ఎవర్ యూర్ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్ ఆర్ వైఫ్, చెల్లి ఎవరున్నా కూడా మీరు కూడా కొంచెం పుష్ చేయండి, తన్ని సపోర్ట్ చేయండి మంచిగా తినడానికి. షుగర్ ఏమైనా కావాలంటే హెల్తీగా ఇవ్వండి. మీరు కూడా ఇవన్నీ తెలుసుకోండి. వెన్ షీఈస్ లైక్ యాంగ్రీ ఆర్ లైక్ మూడ్ ఆఫ్ ఉంటే, ఆకలి వేస్తుందేమో, ఏదైనా హెల్తీగా ఇవ్వండి, ఫ్రూట్స్ ఏమైనా ఇవ్వండి. తెలుసుకోండి ఇదంతా, లైక్ మంచిది. లైక్ ఎవ్రీవన్ షుడ్ నో అబౌట్ దిస్. యా, ఇంకా మనం ఏదో కాలంలో లేము దట్ ఇట్ ఈస్ సంథింగ్ అనుకోవడానికి. బికాజ్ ఇప్పుడు 100 members ఆల్మోస్ట్ 80 members వరకు ఉంది. సో ఎవ్రీవన్ షుడ్ నో అబౌట్ దిస్ అండ్ ఎవ్రీవన్ షుడ్ గివ్ దేర్ బెస్ట్ టు
డిక్రీజ్ దిస్ అమౌంట్ ఇన్ ఉమెన్. ఓకే. యా. సో తెలుసుకోండి, లైక్ ఇప్పుడు చెప్పింది కదా, మీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నా చెల్లున్నా ఎవరున్నా సరే వాళ్ళకి మూడ్ స్వింగ్స్ గట్టి ఉంటే లైక్ ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు. సో కంట్రోల్ చేయనికే చూడండి, తెలుసుకోండి. లైక్ ఎందుకంటే నాకు కూడా ముందు తెలియలేదు, మొన్న తెలిసింది, ఇప్పుడు క్లారిటీగా తెలుసుకున్నా. సో అట్లా అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి ఇప్పుడు. నన్ను అంటే నీ ప్రాసెస్, నీ జర్నీలో చూస్తే హౌ యూ గెయిన్ దట్ మచ్ ఆఫ్ వెయిట్? ఓకే. లైక్ ఇంత లీన్ నుంచి ఎట్లా అంత గెయిన్ అయ్యా? ఓన్లీ ఫుడ్, ఫిట్నెస్, నీ స్ట్రగుల్స్ ఏంటి, ఎట్లా గెయిన్ అయ్యావు, ఏమైంది అసలు? అంటే బేసికలీ ఏంటంటే నేను లీన్ ఉన్న 45 kgs ఉండే, దాని నుంచి 70 kgs గెయిన్ చేసిన. కానీ ఈ ప్రాసెస్లో ప్రకాష్ సౌండ్ తక్కువ. సో ఈ జర్నీలో ఏమైందంటే మనకి జిమ్ అయితే ముందు నుంచి జాయిన్ అయినా, కానీ ఈ డైట్ అనేది ఒకటి ఉంటుందని తెలియదు. దానివల్లనే వెయిట్ గెయిన్ అవుతామని అస్సలు తెలియదు. జిమ్కి ఇప్పుడు మన ట్రైనర్ ఉంటారుగా, వాళ్ళకి అన్న ఇట్లా వెయిట్ గెయిన్ అవ్వాలి, డైట్ ప్లాన్ చెప్పంటే వర్కౌట్ అయినాక ఎగ్స్ తిను, వర్కౌట్ వచ్చే ముందు బనానా తిన్నా అన్నాడు. అది తిన్నా కూడా వెయిట్ గెయిన్ అవుతలేదు అన్నా అంటే, అయితే ఇంకో 2 బనానాలు ఎక్స్ట్రా తిన్నా, ఇంకో 2 గుడ్లు ఎక్స్ట్రా తిన్నా అన్నాడు. అది తిన్నా కూడా అవ్వలేదు. దాని తర్వాత ఇంకా నాకు చెప్పేవాళ్ళు లేకుండా ఎవరు, ఏంటని తెలుసుకోవాలో అర్థం కాకపోయిండే. ఆన్లైన్ ట్రైనింగ్, ఈ ట్రైనింగ్ పీటీకి పైసలు పెట్టే అంత లేకపోతుండే. ఎందుకంటే మనం స్టూడెంట్, ఇంట్లో జిమ్కి పైసలు కూడా ఎక్కువ, మళ్ళీ నేను డైట్కి పైసలు అడిగి మళ్ళీ పీటీకి అడిగినా అనుకో, నువ్వు బయటనే ఉండిపో, ఇంటికి రాకో అంటారు. సో అందుకనే నేనేం చేసిన, మనకి బెస్ట్ సోర్స్ ఏది యూట్యూబ్. సో యూట్యూబ్లో నేను చాలామంది కంటెంట్ క్రియేటర్స్ని ఫాలో అవుతుండే. హిందీలో ఒకడు ఉంటుండే అనమాట, ఆదర్శ్ అని ఉంటాడు. వాంది లైక్ క్యాలరీస్ గురించి చాలా నీట్గా చెప్పిండు. అదే యూట్యూబ్ వీడియో చాలాసార్లు చూసి క్యాలరీస్ గురించి, మ్యాక్రోస్ గురించి అన్నీ నేర్చుకొని ఇప్పుడు ఎవరెవరికో చెప్తే రాదు కదా, నా మీద నేను అడాప్ట్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్లో నేను వెయిట్ గెయిన్ చేసిన. కానీ ఈ ప్రాసెస్లో వర్కౌట్లో కూడా ప్రోగ్రెస్ ఓవర్లోడ్ ఇవి చేయాలని తెలియదు. దానికి మళ్ళీ తెలుసుకొని మళ్ళీ చేసిన. సో ఇక్కడ ఏమైందంటే ఫ్యాట్ గెయిన్ ఎక్కువ చేసిన మజిల్ గెయిన్ కంటే. సో మళ్ళీ తర్వాత రికామ్ చేసిన, మళ్ళీ తర్వాత కట్ చేసిన. అంటే అన్నీ మన మీద ఎక్స్పెరిమెంట్ చేసుకొని తర్వాత జనాలకి చేస్తూనే ఇది ఒక ప్రాసెస్, కంటిన్యూ వరకు వచ్చాడు. అదే ఇది ఒక కంటిన్యూ ప్రాసెస్ అనమాట. సో ఇది ఒక కంటిన్యూ ప్రాసెస్ అనమాట. సో అట్లా అయితేనే ఉంది. ఇప్పుడు మళ్ళీ బల్క్ స్టార్ట్ చేసిన. సో ఈ జర్నీ జనరల్గా ఏంటంటే, ఇప్పుడు కొంతమంది స్టార్ట్ చేస్తారు ఇప్పుడు అన్న 3 monthsలో బాడీ వచ్చేయాలి, 6 pack వచ్చేయాలి, అన్ని తోపులాంటి బాడీ వచ్చేయాలి అనే ఒక మైండ్ సెట్తో ఉంటారు. సో వాళ్ళకి ఒకటి చెప్తున్నా, 3 monthsలో వచ్చేది ఉంటే అందరు జిమ్లోనే ఉంటారు. అందరూ జిమ్కి ఇట్లా లైన్లు పడతారు. 3 monthsలో రాదు, ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఇది ఒక పేషెన్స్ గేమ్ అనమాట. ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే జిమ్కి పోకు, ఏం చేయక. ఇక ఓపిక లేకపోతే కష్టం. నా లైఫ్లో ఇది ఒక్కదానికే నేను ఓపికతో చేస్తాను, మిగతా దాంట్లో ఓపిక లేదు. అంటే అది ఇప్పుడు అర్థం కాదు, ఎవెన్చువల్లీ వెన్ ఏజ్ హిట్స్ కదా, వెన్ మీకు 30s క్రాస్ అవుతుంది, 40s క్రాస్ అవుతుంది, దెన్ యుల్ రిగ్రెట్, అయ్యో నేను ఇంకొంచెం ఫాస్ట్గా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి ఉంటే బాగున్నాను. నాట్ ఓన్లీ వెయిట్ లిఫ్టింగ్, ఏదో ఒక ఎక్సర్సైజ్ ఫామ్, బట్ వెయిట్ లిఫ్టింగ్ ఈజ్ లైక్ బెటర్. నీ జాయింట్స్, మీరు ముసలి అయితే వంగిపోకుండా ఉంటారు, కొంచెం కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. మెయిన్లీ ఉమెన్కి మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి. ఎందుకంటే ఎవెన్చువల్లీ మీరు ఇప్పుడు మనం ముసలి వాళ్ళు అందరినీ చూస్తాం. నా రిలేటివ్స్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ అందరూ ఒంగుంటే నడలేరు, మెట్లెక్కలేరు, ఏం చేయలేరు, ఇంకో హ్యాండ్ పక్క ఇక్కడ ఉండాలి అంతే. సో కాల్షియం అబ్జార్ప్షన్ మొత్తం ఉండదు అసలు, ఈవెన్చువల్లీ పోతుంది. మెనోపాజ్లోకి వెళ్తే నీకు ఇంక అంతే, ఒక 5 phases వస్తాయి మెనోపాజ్లో, అన్నీ కష్టంగానే ఉంటాయి. తింటే వెయిట్ గెయిన్ అవుతారు, ఆ వెయిట్ గెయిన్ తగ్గించుకోవడం అవ్వదు. సో ఇదంతటికి కొంచెం టైం పడుతుంది. సో ఎందుకు చెప్తున్నా అంటే ఫ్యూచర్ సెల్ఫ్ కోసం. ఇప్పుడు మీరు ఏదో ఎస్థెటిక్గా బిల్డ్ చేసేయాలి, పర్లేదు, లావు ఉన్నారా అయినా చేయండి, సన్నం ఉన్నారా చేయండి, ఎలా ఉంటే చేయండి, ఏదో ఒక యాక్టివిటీ చేయండి ఫర్ యువర్ మెంటల్ పీస్. యా. ఇంకోటి, ఇప్పుడు నేను రీల్స్ స్క్రోల్ చేస్తాం కదా మనం, అందులో నేను జస్ట్ రన్నింగ్ చేసి వాకింగ్ చేసి 20 kgs తగ్గినా అని అన్నాడు. సో వాళ్ళకి ఏమవుతుంది జనరల్గా, అది చాలా మందికి తెలియాలి. ఫ్యూచర్లో ఇప్పుడు వెయిట్ అయితే తగ్గుతారు,
కానీ ఫ్యూచర్లో ఏమవుతుంది అలాగే అది తెలుస్తలేదు మా ఫిట్నెస్ ఇండస్ట్రీలో అలా చేస్తే ఫుల్ రోస్ట్ చేసుకుంటాం మనం. మరి మజిల్ అంతా పోతుంది నార్మల్గా, బాడీ షెడ్ పోతుంది. బాడీ అంతా షెడ్కే. నువ్వు మజిల్ పోగొట్టుకున్నందుకు రిగ్రెట్, నీకు తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతావు. ఎందుకంటే మజిల్ అనేది నువ్వు ఇప్పుడు మేము ఒక మేబీ 5 years 10 years చేస్తే 1 kg బిల్ట్ అవుతుందేమో. అది నువ్వు ఉన్న మజిల్ని ఎంత ఉంటే అంత, మేబీ 2 kg ఉంటే 2 kg, కేజీ ఉంటే కేజీ ఉన్నదే కొంచెం. నువ్వు ఇప్పటి వరకు ఏం చేయలేదు స్ట్రెంత్ ట్రైనింగ్, ఆ ఉన్న కొంచెంలో నువ్వు మొత్తం పోగొట్టేసుకొని నేను వెయిట్ తగ్గినా అని ఎగురుతూ అంతే. ఇప్పుడు ఈ ఇయర్ పాడ్స్ 2 ఉన్నాయి, ఆ ఇయర్ పాడ్స్ 2 మజిల్స్. ఇప్పుడు నువ్వు రన్నింగ్ చేసి 2 ఇయర్ పాడ్స్ పోగొట్టుకొని ఏం మిగిలింది? డబ్బా మిగిలింది. అది మాత్రం మిగిల్చుకుంటున్నా అనమాట. సో ఇది మీకు సైన్ అనమాట. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఈ మజిల్స్ని మీరు ఉంచుకొని ఇయర్ పాడ్స్ని దాన్ని ఏమంటారు, చెవులు పెట్టుకుంటారు కదా, హెడ్వి అంతవరకు బిల్డ్ చేసుకోవాలి మీరు. అట్లా అంటే లైక్ ఒక ముక్కలో చెప్పాలంటే నీకు మొత్తం మజిల్ పోతుంది. మజిల్ పోయినాక నీకు 30 ఏళ్ళు రాగానే మోకాలు నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు అన్నీ స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయినాక ఇంకొక 5 ఏళ్ళు రాగానే నీకు చిన్న బాబు పుట్టినా కూడా వాడిని ఎత్తుకోనికి కూడా నీకు దమ్ అవుతుంది. దమ్ అయినప్పుడు ఏమవుతుంది అనుకుంటావు, అరే ఎందుకు అప్పుడు ఈ తప్పు చేసినా అని. సో అప్పుడు అనుకునే బదులు ఇప్పుడే అనుకొని జర స్ట్రెంత్ ట్రైనింగ్, డైటు దీని మీద ఫోకస్ చేసి నీట్గా మెల్లమెల్లగా ఫ్యాట్ లాస్ చేయి, మంచి బెనిఫిట్లు ఉంటాయి. అండ్ ఉమెన్కి కూడా ప్రెగ్నెన్సీలో ఇట్ విల్ హెల్ప్ అ లాట్ స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది. ఇప్పుడు మనం ఎప్పుడు చూస్తాం మన పేరెంట్స్ నుంచి, వాళ్ళు పిల్లవక ముందు ఎంత అందంగా ఉన్నారు ఆంటీ అని అంట, పెళ్ళయ్యాక ఇంత అవుతారు లిటరల్లీ. ఈ కెమెరా సరిపోదు, అంత అవుతారు. ఎందుకు అవుతారు? స్ట్రెంత్ ట్రైనింగ్ ఉండదు, బాడీలో మజిల్ ఉండదు. ఎందుకు వెయిట్ గెయిన్ అవుతారు? వాటర్ వెయిట్ మొత్తం. అది డెలివరీ చేయడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. సో యూ షుడ్ హ్యావ్ స్ట్రెంత్ ట్రైనింగ్. సో ఎవరైతే ఏదైనా యాక్టివిటీ, యోగా, పిలాటిస్, స్ట్రెంత్ ట్రైనింగ్, ఫంక్షనల్ బాడీది కొంచెం ఉంటారో వాళ్ళు అయిన తర్వాత కూడా, ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కూడా విల్ స్టే ఫిట్. ఇన్ని సంవత్సరాలు మీరు పడిన కష్టం అది మీకు అప్పుడు కూడా యూస్ఫుల్ అవుతుంది. సో ఒక రకంగా అది కూడా యూజ్ అవుతుంది. అండ్ మీరు వెంటనే దాని తర్వాత వెయిట్ తగ్గుతాం అనుకున్నా కూడా యూ కెన్ ఈజీలీ డిక్రీజ్ దట్ వెయిట్. అందుకే నేను కొన్ని వీడియోస్ చూస్తుండే, రీల్స్ వస్తాయి కదా, లైక్ బేబీని పెట్టుకొని కూడా వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంటారు కొందరు. అంతెందుకు, వీ కెన్ టేక్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హీరోయిన్స్. ఎలా ఆలియా భట్, దీపికా పదుకోని, కాజల్ అగర్వాల్, వీళ్ళల్లా అందరూ మళ్ళీ నార్మల్ అయిపోయారు. దే డూ లుక్ లైక్, వాళ్ళు అస్సలు మదర్ లెక్క కనిపించరు. దే డోంట్ ఈవెన్ లుక్ లైక్ దట్. మెయిన్ బికాస్ ఆఫ్ ఈ ట్రైనింగ్. జిమ్ అనేది వదిలేదు, వాళ్ళు పొట్టలో పిల్లోడు ఉన్నా కూడా అట్లనే వర్కౌట్ చేస్తారు. హౌ దే మెయింటైన్. ఆలియా భట్ ఇప్పటికి షీ స్టిల్ లుక్స్ లైక్ 22 అంతే, అట్లా ఉంటుంది. సో ముచ్చట అర్థమైంది కదా. సో ఇదనమాట, లైక్ స్ట్రెంత్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఉత్తి రన్నింగ్ చేసి ఊరికి వెయిట్ డ్రాప్ అయ్యి బుగ్ అవ్వడం కంటే ఇట్లా కాపాడుకొని ఇట్లా ఉండడం బెటర్. సో ఇంకొక క్వశ్చన్లు ఉన్నాయి, ర్యాండమ్గా మస్తు మాట్లాడినాం, ఇంకా మనం వెళ్తూ మాట్లాడుకుందాం. చలో. హలో, వీఆర్ బ్యాక్ టు హోమ్. ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. సో అండ్ ఇది లాస్ట్ క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు ఈ 3 years జర్నీలో నువ్వు, అంటే ఫిట్నెస్ జర్నీలో నువ్వు ఏం నేర్చుకున్నావు? మన లైక్ గర్ల్స్ చూస్తుంటే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తావు? అంటిల్ ఆర్ అన్లెస్ మీరు బాడీ బిల్డింగ్ ప్రొఫెషనల్గా చేయకపోతే యూ డోంట్ నీడ్ టు కట్ టు 10 లైక్ 15%, 12%. మీరు అవసరం లేదు. యు ఆర్ నాట్ మెన్. సో హార్మోన్స్ అనేవి ఉంటాయి. ఈవెన్ దో మీకు పీసీఓఎస్ లేకపోయినా ఇట్ మైట్ ఒక ఛాన్స్ అనేది ఉంటుంది. సో యూ డోంట్ హ్యావ్ టు కట్ దట్ మచ్. కొంచెం బాడీ ఫ్యాట్ పెట్టుకోండి, సరదాగా మధ్యలో ఎప్పుడైనా చీట్ మీల్స్ తినండి, అండ్ లైఫ్ని కూడా ఎంజాయ్ చేయండి మధ్యలో. అండ్ వీక్ని బ్యాలెన్స్ అవుట్ చేయండి. మొత్తం హెల్తీ అంటే అసలు స్టార్వ్ చేసుకొని, కొందరు తిన్న ఫుడ్ని కక్కేస్తూ ఉంటారు, అట్లాంటివి చేయకుండా అండ్ బ్యాలెన్స్ చేయండి బోత్, అది ఇది రెండు. సో దట్ వాట్ ఐ సే. అండ్ ఆల్సో మిస్టేక్స్ని
లర్నింగ్గా తీసుకోండి. ఏదైనా బాడీలో ఏదైనా అయినా కూడా లర్నింగ్గా తీసుకోండి. ఆ మిస్టేక్ అవ్వకుండా కూడా ముందు నుంచి జాగ్రత్తగా పడండి. లైక్ ఇంజరీ అయినా ఏదైనా లైక్ నార్మల్ ఫామ్, వర్కౌట్ ఫార్మ్స్, డైట్ ఏదైనా కూడా తెలియకపోతే యు లర్న్. అంటే ఇదొక పెద్ద సముద్రం లాంటిది. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది ఉంటుంది. సో అందరితో ఇంకా బెటర్ పార్ట్నర్ ఉంటే పార్ట్నర్తో నేర్చుకోవడానికి చూడండి. హౌ మచ్ యూ కెన్, మీరు ఎంత నేర్చుకుంటే అంత మీ బాడీ మీద మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు అండ్ తెలుసుకోవచ్చు. బెటర్ ఫార్మ్స్, బెటర్ వర్కౌట్స్ అన్నీ బెటర్ ఫిజిక్, ఎవ్రీథింగ్ బెటర్ అట్లా. అండ్ నేను ఈ 3 yearsలో ఐ లర్న్డ్ సో మచ్, లైక్ సో మచ్ అంటే సో మచ్. ఐ నో నథింగ్, లైక్ అసలు ఏం తెలియదు నాకు. అండ్ ఈవెన్ నేను కూడా క్రాష్ డైట్స్ చేసా, గంటలు కార్డియో చేసేదాన్ని. సో అవంతా ఒక హెడ్, ఇప్పుడు ఒక హెడ్ అంతే. ఎవెన్చువల్లీ నేర్చుకుంటారు మీరు కూడా. సో మీరు పుట్టిన వెంటనే మీకు చదవడం రాయడం రాదు కదా, జస్ట్ లైక్ దట్. సో అట్లా అన్నమాట. ట్రస్ట్ ది ప్రాసెస్. మెల్లగా స్టెప్ అంటే చిన్నప్పుడు అడుగులు వేస్తాం కదా పుట్టంగానే, ఇట్లా పాదాలు తర్వాత కాళ్ళతో, అట్లా మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ వేసి నేర్చుకోర్రి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చెప్పింది చూడు సుందరి, అవన్నీ సుందరి చేస్తుంది అట్లనే. లైక్ కంప్లీట్గా డైట్ అనేది అట్లనే ఉండదు, చీట్ మీల్స్ ఉంటుంది, దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది, లైఫ్ని బ్యాలెన్స్ చేస్తుంది కరెక్ట్గా. సో అట్లా అనమాట. సో మీరు కూడా అట్లా చేస్తే. అండ్ నేను ప్రొఫెషనల్ బాడీ బిల్డింగ్ సెలెక్ట్ చేసుకోకపోవడానికి రీజన్ కూడా నా హెల్త్. అది అంటే లైక్ పీక్ వీక్ చేయడం, 2 calorie డెఫిసిట్లోకి వెళ్ళిపోవడం, 1800 అమ్మాయిలకి అంతే ఉంటుంది పీక్ వీక్లో వితౌట్ కార్బ్స్. సో అదంతా చేయకపోవడం రీజన్ ఇదే. సో ఐ జస్ట్ డోంట్ వాంట్ టు ఎఫెక్ట్ మై హెల్త్ అండ్ మై పీస్, మెంటల్ పీస్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. వెన్ యూ ఆస్క్ ఒక 4-5 బాడీ బిల్డర్స్ని అడిగితే మీకు తెలుస్తుంది. లైక్ ఎదురుగా ఫుడ్ ఉంటుంది, బట్ వీ స్టిల్ థింక్ అబౌట్ లైక్ క్యాలరీ డెఫిసిట్, డైట్, అదంతా. లైక్ ఇదంతా ఎప్పుడు బయటికి చెప్పరు పీపుల్, బట్ ఇదే నడుస్తుంటుంది. దాంట్లో కూడా ఎంత మెంటల్ స్ట్రగుల్ వెళ్తారో. వీ పోర్ట్రే యాజ్ లైక్ ఇట్ ఈస్ డిసిప్లిన్, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే ఏమవుతుంది, అది వీఆర్ స్ట్రగ్లింగ్ రైట్ మెంటల్లీ. ఒక థాట్ వస్తుంది దానివల్ల. సో ఇదంతా బ్యాలెన్స్ అవుట్ చేయకపోవడం వల్ల. లేదు ఒక స్పూన్ కూడా తినకూడదు ఫర్ ఎగ్జాంపుల్. అట్లీస్ట్ ఒక ఎంత పోర్షన్ కంట్రోల్ కూడా చేయలేము మనం. ఇఫ్ యూ వాంట్ టు బ్యాలెన్స్ అవుట్, జస్ట్ మీరు ఒక 3-4 స్పూన్స్ వేసుకొని తింటారు. ఒక ఎగ్జాంపుల్, నిన్న నా ఫ్రెండ్ మంచూరియా తిన్నది, సో ఐ జస్ట్ రేట్ 1 piece అంతే, జస్ట్ లైక్ దట్. అట్లా ఏంటంటే బ్యాలెన్సింగ్. ఇప్పుడు మోస్ట్లీ గర్ల్స్లో పర్టికులర్ ఫిట్ ఉండాలని చూస్తారు చాలా వరకు. బాడీ బిల్డింగ్ సైడ్ వెళ్తే ఇవి కూడా ఉంటాయని. మెన్ అయితే బాడీ బిల్డింగ్ దిగిన వాళ్ళకి వాళ్ళు ఇక ప్యాషనెట్ ఉంటారు దాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి. సో అట్లా అనమాట. అండ్ వాళ్ళ హార్మోన్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాయి. అండ్ అంటే లిటరల్లీ నేను నా క్లోజ్ ఫ్రెండ్ని చూస్తాను, గొడ్డుని బాదినట్టు వర్కౌట్ చేస్తాడు. అంటే పశువా మనిషా అర్థం కాదనమాట. అండ్ తనకు అది కాంప్లిమెంట్. నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, నువ్వు మనిషివా పశువా అని. అంత హార్డ్ వర్క్ అనమాట. లైక్ నాన్ స్టాప్ కార్డియో, నాన్ స్టాప్ వర్కౌట్స్, నాన్ స్టాప్ సంథింగ్ ఆర్ ది అదర్. అట్లా వాళ్ళ బాడీ అలా వాళ్ళకి సహకరిస్తుంది, మన బాడీస్ అలా సహకరించావు. సో లిసన్ టు యువర్ బాడీ. ఎంతవరకు మీరు చేయగలిగితే అంతవరకు చేయండి. మరీ నేను 0 figure మెయింటైన్ చేయాలి, లేదంటే మరీ లీన్ అయిపోవాలి అని డోంట్ గో ఫర్ దట్. లైక్ ఈ బయట సోషల్ మీడియా ఆర్ లైక్ ఈ డిసిప్లిన్, మేము సోషల్ మీడియాలో ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరినైనా చూసి డోంట్ గో ఫర్ ఇట్. జస్ట్ లిసన్ టు యువర్ బాడీ, వాట్ యూ వాంట్. మీ మెంటల్ పీస్ అనేది అన్నిటికన్నా అది ఇంపార్టెంట్. సో వాట్ ఎవర్ రిక్వైర్డ్ ఫర్ యువర్ మెంటల్ పీస్, డూ దాట్ అంతే. అంటే నీ బాడీ ఏం చెప్తే అది నువ్వు అని చెప్తుంది ఒక్క ముక్కల. నీ బాడీకి అరే ఇప్పుడు ఇంత ఫుడ్ నువ్వు కట్ చేస్తున్నావు అయితలేదు అంటే తినేసేయి అని చెప్తుంది. అట్లా అంతే. ఎట్లా నీ బాడీ ఎట్లా చెప్తే అట్లా చెయ్యి. కానీ అట్లా అని తినాల్సి ఎంతనో అంటే క్యాలరీస్ చూసుకొని తినాలి ఏదున్నా. సో అర్థమైంది అనుకుంటున్నా. ఈ క్వశ్చన్స్ అయితే వెళ్ళిపోయినాయి అనుకుంటున్నా. సో సుందరి ఆన్సర్స్ కూడా మీకు వెళ్ళిపోయినాయి అనుకుంటున్నా. సో మీ
మీకు హెల్ప్ అయితే సబ్స్క్రైబ్ అయ్యి మళ్ళీ ఎన్నో వీడియోస్ వస్తాయి. నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ బి కన్సిస్టెంట్ దేర్ టు. అండ్ థ్యాంక్ యూ. ఐకులవ్స్ బిన్ త్రూ హిస్ బిన్ విత్ మీ ఫర్ లాట్ థింగ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ స్టేయింగ్ సపోర్టింగ్ అండ్ one of the member who understands me a lot professionally and also personally, and he works hard too. Pasuva Godda, Pasuva Manisha belongs to him also, and like one of like dedicated people, and also he left his professional software thing 9 to 5, so I guess he deserves more lot audience. And ఇంకా తెలుగు ఆడియన్స్కి తెలియకపోవచ్చు, బట్ ఇంకా ఎక్కువ సపోర్ట్ రావాలి, ఇంకా ఎక్కువ పీపుల్కి రీచ్ అవ్వాలి, అండ్ హీ డిజర్వ్స్ అ లాట్ మోర్. సో ఐ గెస్ హీ గెట్స్ దట్. థ్యాంక్ యూ సుందరి లీవ్స్, థ్యాంక్ యూ. సపోర్ట్ అయ్యి మళ్ళీ మరిన్ని వీడియోస్తో మళ్ళీ వద్దాం. చలో బాయ్ బాయ్ మచాస్. ఎలా చెప్తా? బాయ్. హలో అందరికి బాయ్. నమస్తే అందరికీ. నమస్తే అందరికి. ఎట్లున్నారు అందరూ? చలో బాయ్ బాయ్.